చంద్రబాబు నాయుడు గారుని ప్రజలు ఇంతలాగా ఆదరించి గెలిపించడానికి కారణం ఏంటి? ఎప్పటికీ కూడా ఒక ఎన్ని సంవత్సరాలు అవనియండి, అదైతే చెరిగిపోదు. అసెంబ్లీలో ఆయన పడ్డ అవమానం, తర్వాత ఆయన పడ్డ ఆవేదన, ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ పతనం మొదలైంది. ఆ పతనమే 11కి పరిమితం చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2 బైట్స్ ప్లే చేయండి. ఈయన ఒకటే అధ్యక్ష, సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఆయన అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్ లో తీసుకొచ్చి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇది ఆ రోజు నిండు సభలో ఆయన ఎంతో ఆవేదనతో 2 చేతులు పెట్టి, ఎంత పెద్ద మనిషి నమస్కారం పెట్టి, ఇది కౌరవ సభ అని వర్ణిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ఆయన. ఇక్కడ బాగా గమనించవలసింది, మిమ్మల్నే నమ్మాను, నేను సభను వదిలి బయటకు వస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆయన అలాగా చిరునవ్వులు, చిరు మందహాసాలు నవ్వుతున్నారు అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కష్టం వచ్చినప్పుడు చాలామంది కన్నీళ్ళు పెట్టారే. ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆయన ఇబ్బందులు పడ్డప్పుడు కానీ. మీకు అభిమానులు ఉంటారు కదండి, మర్చిపోయారా? మీ తండ్రి గారు చనిపోయినప్పుడు ఎన్ని గుండెలు పగిలిపోయినాయి. ఆ సమకాలికుడే కదా ఆయన, మీ తండ్రి వయసులో ఉన్న వ్యక్తే కదా, మీ తండ్రికి సమకాలికులు కదా, ఇద్దరు మంచి స్నేహితులు కదా. రాజకీయాల్లో వస్తే అంత బద్ధ విరుద్ధులు అయిపోతారా? లోకేష్ మీరు కొద్దిగా పెద్ద ఉంటారు అంతే, మరీ చాలా డిఫరెన్స్ ఏం లేదు. ఆయన అంత ఆవేదనగా 2 చేతులు పెట్టి జోడిస్తుంటే మీరు ఇలాగా అంత ఆనందం పడిపోతున్నారంటే ఈరోజు ఎంత ఆవేదన వ్యక్తం చేసుకోవాలి? ఇవన్నీ కదా మీకు శాపాలుగా మారి. మీరేం తప్పు చేశారు? ఆ తప్పు ఏంటో తెలిసిందా? పథకాలు ఇవ్వడంలో తప్పో, లేకపోతే వేరే అంశంలో తప్పో అంటే అది వేరే రకంగా ఉండేమో. కానీ వ్యక్తిగతంగా మనుషుల్ని అతి దారుణంగా, అతి నీచంగా మీరు చూసిన ఆ దృష్టి, మీకు అధికారం ఉంది కదా అని మీరు చేసిన పనులు ఈరోజు ఎంత దారుణమైన ఓటమని మీకు అందించినాయి, నడి రోడ్డు మీద నిలబెట్టినాయి. ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం మీరు అడగాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినాయి. సో ఇలా చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీ టీంకి నచ్చకపోవచ్చు, మీ ఫాలోవర్స్ నచ్చకపోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా నైజం. నేను అందుకనే విత్ వాయిస్లు కూడా వినిపిస్తున్నాను. సరే, అప్పుడు వాళ్ళు అనలేదా? మళ్ళీ దీనికి మీ దగ్గర ఉంటాయి కొన్ని మీ వాళ్ళకి 2014 నుంచి 2019 వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? 2014 నుంచి 19 వరకు కూడా ఇలా చేసాం కాబట్టే మీకు 151 వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాల్సింది అది. వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా తప్పులు చేశారని ఎండబెట్టబట్టికే మీడియా మీకు 151 సీట్లు ఇచ్చినాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2024 నుంచి 2029 వరకు వీళ్ళు ఇలా చేస్తే ఖచ్చితంగా ఇదే స్టాండ్ ఉంటుంది. 2029లో ప్రజలు మిమ్మల్ని చూస్తారేమో. జరిగినవి ఇవి. అది ఎవరో చెప్తే తెలుసుకుండి ప్రజలు ఓట్లేసి అంత అమాయకులు కాదు. ప్రజలను చాలా అమాయకంగా చూశారు. బటన్ నొక్కితే ఈవీఎంలో ఓట్లు పడతాయి అనుకున్నారు. అదే కాదు, బటన్ నొక్కడం వల్ల మీకు ఇంత శాతం ఓట్లు వచ్చినాయి, 40% ఓటు శాతం వచ్చింది. కానీ ఈ పనులు ఉన్నాయి చూసారా, మీ కోర్ టీం చేసినవి చూసారా, కొన్ని పనులు
ఆ పనులు మిమ్మల్ని ముంచినాయి. ఓపెన్ మిమ్మల్ని ముంచినవి అవి. మీరు దాన్ని ఎంటర్టైన్ చేయడం. ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పని చెప్పాలి. మీకు ఆ హోదా ఇచ్చారు ప్రజలు, మీకు ఆ కిరీటాన్ని పెట్టారు, మీకు ఆ కుర్చీనేశారు, మిమ్మల్ని నమ్మారు కోట్లాది మంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు చిన్న వయసులోనే, ప్రజారంజకంగా పాలించండి జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ అదంతా మీరు విస్మరించారు, కట్టడి చేయలేకపోయారు, వదిలేశారు అంతే. ఏదో అంటారు చూసారా, గాలికి వదిలేసినట్టుగా ఆ టీంని అలా వదిలేశారేమో. లేదా అంత బరితెగించి మాట్లాడరు కదా. సభలో అలా జరిగినప్పుడు ఎవరికి జరిగినా అవమానమే కదా. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు? అదే పరిస్థితి. ఆడు 3 పిల్లలు, ఇంకో 4వ పిల్లం అంటే ఆయనేమంటాడు, 4వ పిల్లం నువ్వేనా జగన్ రా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంత కోపంగా మాట్లాడారు, అంత ఆవేశంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం తెలుసుకోవాల్సింది. కానీ ఆయన మీద వ్యతిరేకత రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయనంతటా ఆయన మొదలుపెట్టలేదు యుద్ధం, మీరు మొదలుపెట్టారు. ట్రోల్స్ మీరు మొదలుపెట్టారు.